ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 10వ తారీఖు 5వ నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు సువార్త పాఠము యోహాను శుభవార్త 17వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు మనం చూసినట్టయితే, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచదని. ప్రియులరా, మరి యేసు ప్రభువారు తండ్రి అయిన దేవునికి ప్రార్థిస్తూ, నీవు నన్ను ఈ లోకానికి పంపడానికి మనుష్యులందరికీ కూడా నిత్య జీవమును అనుగ్రహించటానికేనని, యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవమని ఆయన చెబుతూ ఉన్నాడు. అయితే ఈ నిత్య జీవము అంటే ఏంటి? నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి దేవుడు మనుష్య రూపుగా ఈ లోకానికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు నిత్య జీవం అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నట్టయితే, నిత్యము జీవించుట. నిత్య జీవం అంటే జీవం ప్లస్ నిత్య అంటే నిత్య జీవం. నిత్య జీవం అంటే నిరంతరము జీవించుట లేక నిత్యము జీవించుట. మరైతే యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం నిత్యము మనలను జీవింపచేయాలని ఆయన యొక్క ఉద్దేశం చేత ఈ లోకానికి వచ్చాడు. మరైతే మనుష్యులమైనటువంటి మనము నిత్యము జీవించలేక కొద్ది ఏండ్ల పాటు జీవించి మరణిస్తూ ఉన్నాము. అసలు ఎందుకు నిత్య జీవాన్ని అనుగ్రహించవలసి వచ్చింది దేవునికి? అంతకుముందు నిత్యము జీవించేవాడిగా మానవుడు ఉన్నాడా లేడా అనేది మనం ఒకసారి చూసినట్లయితే, మానవుని సృష్టిలో మనుషుని దేవుడు నిరంతరము జీవించాలనేటువంటి ఉద్దేశంతో నేల నుండి మట్టిని తీసి, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. మరి దేవుడు మట్టిని తీసి బొమ్మలు చేసి దానిలో తన యొక్క జీవవాయువును ఊదాడు. అప్పుడు జీవాత్మ అయినట్లుగా మనం జీవించేటటువంటి ఆత్మ అయినట్లుగా మనం చూడవచ్చు. దేవుడు అప్పుడు మనుషునికి ఆ జీవాత్మను ఇచ్చింది కొద్ది రోజులకే అని కాదు, నిత్యము తనతో జీవించాలన్న ఉద్దేశంతోనే మనిషికి తన యొక్క జీవాత్మను ఇచ్చాడు. అయితే మనిషి దేవుని యొక్క ఆజ్ఞను మీరి ఆ జీవాన్ని, దేవుడిచ్చినటువంటి జీవాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు. దేవుడు సృష్టిలో మరి తను సృష్టించినటువంటి మానవుడు ఆ మట్టితో చేసినటువంటి ఆ మానవుడు తన ఊపిరిని అందులో ప్రవేశపెట్టడము కొద్ది రోజులు ఉండటానికి కాదు, నిరంతరము జీవించాలనే ఉద్దేశంతోనే పెట్టాడు. ఎందుకంటే దేవదూతలు ఉన్నారు. దేవదూతలు దేవుని యొక్క రూపం కాదు, కానీ మనుషుల్ని తన రూపములో చేసుకున్నాడు. దేవుడు ఎలా ఉంటాడంటే మనుష్య రూపంలోనే ఉంటాడు ప్రియులారా. అందుకనే తన పోలిక చొప్పున అని చెప్పబడుతూ ఉంది. మరి తన పోలిక చొప్పున చేసుకున్నటువంటి ఆ మట్టి బొమ్మలో దేవుడు తన యొక్క జీవాత్మను ప్రవేశపెట్టి నిరంతరము జీవించాలంటే ఉద్దేశంతో
పెట్టినప్పుడు మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అనగా ఏదైనా తోటలో అన్ని వృక్ష ఫలాలు ఉన్నాయి, అన్నిటినీ తినమన్నాడు. కానీ దీన్ని ఒక్కడే మాత్రమే తినొద్దన్నాడు. ఎందుకంటే మనుషుడు తను చెప్పినటువంటి మాటను మీరకుండా తన మాటలో జీవించాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఆ రీతిగా చెప్పాడు. అంటే మనుషుని మీద నమ్మకంతో నా ఆజ్ఞను ధిక్కరించి వీడేమి చేయుడులే అనేటటువంటి ఉద్దేశమును కలిగి దేవుడు ఆ పరీక్షను పెట్టాడు. ప్రియులారా, వింటాడనేటువంటి నమ్మకంతో. అంతేగాని వినడు అని అనుకున్నట్లయితే ఆ వృక్ష ఫలమును పెట్టి ఉండకపోవచ్చేమో. ఖచ్చితంగా నా మాట వింటాడు అనేటటువంటి ఉద్దేశంతోనే పెట్టాడు. వినడు, ఇలా చనిపోతాడు అని దేవుడు ఊహించలేదు ప్రియులారా. మరి దేవుడు ఊహించని దానిని మనుష్యుడు చేసి తన యొక్క మరణాన్ని తనే తెచ్చుకున్నప్పుడు దేవుడు ఈ విపరీత పరిస్థితిని బట్టి దేవుడు ఎంతగానో ఆలోచించి ఆ క్రమంలో ప్రతి మనిషి కూడా పాపం చేసి పాపం వలన మరణమును పొందుతూనే ఉన్నాడు. ఇతనిని ఏ రీతిగానైనా నిత్యము తనతో జీవించే విధంగా దేవుడు చేయాలనేటువంటి ఉద్దేశమును కలిగి ప్రతి మనిషి కూడా దేవుడు చెప్పిన మార్గంలో నడవకుండా పాపము చేసి మరణము పొందుతూనే ఉన్నారు. కానీ ఆ పాపము నుండి విముక్తి కలిగించేటువంటి మార్గము చూపించాలనే ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చి మనుష్యులందరికీ సర్వ శరీరులకును నిత్య జీవాన్ని అనుగ్రహించాలని దేవుడు భావించాడు. అందుకనే యోబు గ్రంథము 32:8 చెప్తాడు, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును అనియును. యోబు 33:4 దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను అని చెబుతున్నాడు యోబు. మరి దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు ఈ శారీరకమైనటువంటి కోరికల వలన, శారీరకమైనటువంటి ఆశల వలన ఆ జీవాన్ని చంపేస్తూ ఉన్నాము. మనము మరణింప చేసేలా చేస్తున్నాము మనము. అందుకే దేవుడు ఆ ఆత్మకు, తనిచ్చినటువంటి ఆత్మకు నిత్య జీవాన్ని దయచేయాలని ఈ భూమి మీదకు వచ్చాడు. అందుకనే ప్రతి మనిషి కూడా శరీరాశలు కలిగి ఆత్మను ఈ శరీర వాంఛలతో ఆత్మను మరణానికి గురి చేస్తూ ఉన్నాము. అందుకనే రోమీలకు రాస్తూ 8:5 సర్వ శరీరులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరదు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై
జీవము కలిగి ఉన్నది. ప్రియులారా, శరీరానుసారముగా మనము నడిచినట్లయితే అది మరణానికి గురి చేస్తూ ఉంది. ఆదాము అవ్వలు కూడా ఈ శరీరం యొక్క కంటికి రమ్యంగా ఉన్నది, రుచికి బాగున్నది అని ఈ శరీరం యొక్క కోరికను అనుసరించి వారు నడిచినందువలన మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అలాగే మనము శరీరము చెప్పేటటువంటి మాటను మనము అనుసరించిన యెడల మనము కూడా మరణాన్ని కొని తెచ్చుకుంటాము, నిత్య జీవాన్ని పొందేటటువంటి వారము కాము అని చెప్పబడుతూ ఉంది. ప్రియులారా, ఆత్మ శరీరము, ఆత్మ కనపడదు, శరీరము కనిపిస్తుంది. ఆత్మకు ఆ శరీరానికి ఆహారం లేకపోతే శరీరం ఏ రీతిగా కృషించి నశించిపోతుందో, అనగా ముందుగా గాలి లేకపోతే కొద్ది నిమిషాలు మాత్రం మనం బ్రతకగలము. అలాగే దాహం లేకపోతే, నీరు లేకపోతే కొన్ని రోజులు బ్రతకవచ్చేమో. ఆహారం లేకపోతే కొన్ని రోజులు బ్రతకవచ్చు. మనిషి బ్రతకడానికి గాలి, నీరు, ఆహారము ఉన్నట్లయితేనే మనం బ్రతకగలం. లేదా ఈ శరీరము నశించి పోతుంది ప్రియులారా, కృషించి నశించిపోతుంది. అలాగే మనలో ఉన్నటువంటి కనిపించనటి ఆత్మకు కూడా మనము ఆహారాన్ని ఇవ్వాలి, జీవాన్ని ఇవ్వాలి. అది ఇవ్వాలంటే మనము ఏం చేయాలి అనేదే దేవుడు చెప్తున్నాడు. ఆ ఆత్మకు నిత్య జీవము అనగా పరలోక రాజ్యములో ప్రవేశింపటానికి ఆ ఆత్మకు అర్హత పొందగలగాలి అంటే మనము జీవించే విధానము క్రీస్తునందు మనము జీవించాలని, క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవమని దేవుడు చెప్తున్నాడు. అందుకనే యోహాను 5వ అధ్యాయము 20వ వచనం, మనము దేవుని కుమారుడిని యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. అలాగే 1వ యోహాను 2వ అధ్యాయము 25, నిత్య జీవము అనుగ్రహించుననే నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని చెప్పబడుతుంది. ఈ క్రీస్తును అనుసరించటము, క్రీస్తును ఎరగటము నేను నిత్య జీవము పొందటానికి అర్హత సంపాదించుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. క్రీస్తుని ఎరగటం అంటే ఏంటి అనేది అన్నట్లయితే, క్రీస్తు జీవించినట్లుగా జీవించటం, క్రీస్తుకు కలిగినటువంటి గుణములను కలిగి ఉండటము, క్రీస్తు ఆలోచన విధానము కలిగి ఉండటమే నిత్య జీవము. క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము, క్రీస్తును విశ్వసించుటయే నిత్య జీవము అని చెప్పబడినట్లుగా దాని అర్థము క్రీస్తుకు కలిగినటువంటి గుణములను కలిగి ఉండటం. ఇంకా వివరంగా మనం చూడాలంటే రోమీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్టే, సత్క్రియను ఓపికగా చేయించు, మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవము నిచ్చును. సత్క్రియలు అంటే మంచి క్రియలను మనం చేసినట్లయితే నిత్య జీవానికి అర్హులము. యేసు ప్రభువారు మంచి క్రియలు చేశాడు కనుకనే మరి ఆయన నిత్య జీవము కలవాడై ఉన్నాడు. ఆ నిత్య జీవములోనికి మనం వెళ్ళాలి అనంటే మంచి క్రియలను, సత్క్రియలను మనము చేసేవారిగా ఉండాలి. అందుకని తిమోతికు రాస్తూ అంటాడు 6వ అధ్యాయము 7వ వచనం, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండేదము.
అలాగే 10వ వచనము, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకొనురి. దైవజనుడా, వీటిని నీవైతే విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టుము అని చెప్పబడుతుంది. ప్రియులరా, మంచి క్రియలు చేసేవారికి నిత్య జీవమని, ధనాన్ని ఆశించకుండా నీతి కలిగి, భక్తి కలిగి, ప్రేమ, ఓర్పు, సాత్వికమును కలిగి ఉంటే నిత్య జీవమును సంపాదించుకుంటామని, మంచి నడవడిక కలిగి జీవిస్తే నిత్య జీవము ఉంటుందని తిమోతికి పౌలు గారు చెబుతూ ఉన్నాడు. అలాగే మనం కూడా ఏదైతే చేస్తామో అదే మనకు తిరిగి లభిస్తూ ఉంది. మనము ఏదైతే విత్తుతామో అదే పంటను కోస్తాము. మంచిని చేసినట్లయితే, మంచిని విత్తినట్లయితే మంచి పంటను కోస్తాము, అదే నిత్య జీవం. చెడును విత్తినట్లయితే చెడ్డ పంటను కోస్తాము, అదే నిత్య మరణము. గలతీయులకు 6:7 వచనం, మోసపోకుడి, దేవుడు విక్రింపబడును, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఇంకా ఈ శరీర కోరికలు, శరీరం ఏం చెప్తుందంటే ధనం కావాలని చెప్తుంది, శరీరం ఏమంటుంటే పాపం చేయమని చెప్తుంది, శరీరం ఏం కోరుకుంటుందంటే శత్రుత్వాన్ని, పగను కోరుకుంటుంది. శరీరమే కోరుకుంటుందంటే తన శరీర సుఖాలను వెతుకుతుంది. శరీరమే ఏం కోరుకుంటుందంటే శరీర బంధాలను కోరుకుంటుంది. శరీరం ఏం కోరుకుంటుంటే ఏమి తినాలా, ఏమి త్రాగాలనేది కోరుకుంటుంది. కానీ ఆత్మకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. ఈ శరీరానికి కావలసిన దాన్ని శరీరానికి ఇచ్చినట్లయితే, మంచి పదార్థాలను ఇచ్చినట్లయితే శరీరం పుంజుకున్నట్లుగా ఆత్మ కూడా మంచి క్రియలను జరిగించినట్లయితే ఆత్మ కూడా జీవింపబడుతుంది. ప్రియులారా, ఆత్మ కూడా జీవింపబడుతుంది. అందును గురించి మనము ఏ క్రియలైతే శరీర క్రియలు జరిగిస్తే శరీరము, ఆత్మక్రియలు జరిగిస్తే ఆత్మను బట్టి మనము నడిచినట్లయితే నిత్య జీవం అనేటువంటి పంటను కోస్తామని చెప్తుంది. ఈ లోకములో ఈ లోక బంధాలు, మానవ సంబంధాలు, అన్నదమ్ములనైనా అక్కచెల్లెళ్ళనైనా మత్తయి శుభవార్త 19:29 వచనములు, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెళ్ళనైనను తల్లినైనను తండ్రినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. దేవుని నామము నిమిత్తము, దేవుని యొక్క పనుల నిమిత్తము, దేవుని యొక్క వాక్యానుసారంగా నడవటానికి, దేవుని యొక్క సువార్తను చాటటానికి మనము ఈ లోక బంధాలను, ఈ లోక ఆశలను విడిచిపెట్టినట్లయితే నిత్య జీవము స్వతంత్రించుకుంటామని చెప్పబడుతుంది. అలాగే మత్తయి శుభవార్త 25:46 వచనములు, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు అని చెప్తున్నాడు. నీతిమంతులు నిత్య జీవానికి పోతారంట. ఆ నిత్య జీవానికి పోవాలంటే నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి, ఓర్పును కలిగి జీవించాలి,
విశ్వాసమును కలిగి జీవించాలి, సహనము కలిగి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇలా జీవించాలని చెప్పటానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అలా జీవిస్తే నిత్య జీవము అనుగ్రహింపబడుతుందని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాగే అది పొందకుండా మనము నిత్య జీవాన్ని పొందుకోకుండా ఉండాలంటే 1 యోహాను 3:15 చూసినట్లయితే, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. అంటే మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉన్నవాడికి నిత్య జీవం అనుగ్రహింపబడుతుంది. ప్రేమ లేనివాడికి, ద్వేషించేవాడికి నిత్య జీవం ఉండదంట. ఇంకా అపోస్తల కార్యాలు 13:46 మరి 48 వరకు చూసినట్టు 46 నుండి, అప్పుడు పౌలును బరబ్బాయు ధైర్యముగా ఇట్లని, దేవుని వాక్యము మొదట మీకును చెప్పుట అవశ్యమే అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించినది. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు నిత్య జీవనకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. పౌలు గారు బోధ చేస్తూ ఉన్నాడు. యూదులు ఆ వాక్యాన్ని, పౌలు గారు చెప్పేటటువంటి వాక్యాన్ని ధిక్కరించారు, దాన్ని త్రోసివేశారు. ఆ త్రోసివేయటం మూలంగా నిత్య జీవానికి అపాత్రులని చెప్పబడుతుంది, నిత్య జీవానికి అనర్హులని చెప్పబడుతుంది. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించినటువంటి వారు నిత్య జీవమునకు అర్హులు అని చెప్పబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీతో నాతో దేవుడు స్ఫూర్తిగా మాట్లాడుతున్నాడు. నిత్య జీవం పొందాలంటే నీలో ద్వేషం ఉండకూడదు అని చెప్తున్నాడు. నిత్య జీవము ఉండాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించాలని చెప్తున్నాడు. నిత్య జీవము నీకు కలగాలి అంటే క్రీస్తును నమ్మాలి అని చెప్తున్నాడు. నిత్య జీవము నీకు కావాలంటే క్రీస్తు ద్వారా తప్ప ఎవరి ద్వారా నీకు లభించదని చెప్తున్నాడు. క్రీస్తును ఎరిగి ఉండాలని చెప్తున్నాడు. క్రీస్తును తెలుసుకోవాలని చెప్తున్నాడు. క్రీస్తు మార్గంలో నడవాలని చెప్తున్నాడు. క్రీస్తు ఏ రీతిగా అయితే ప్రేమను, ఓర్పును, నీతిని, విశ్వాసమును కలిగి ఉన్నాడు, అట్టి విధమైన గుణములను నీవును కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, అలాగే రోమీయులకు 6:22 చూసినట్లయితే, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము. ఎలయనగా పాపము వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్యజీవము. ప్రియులారా, దేవుని దాసులుగా మనం ఉన్నట్లయితే, పరిశుద్ధత కలిగి ఉంటే దాని ఫలము నిత్యజీవము అని చెప్తున్నాడు. పాపం వలన వచ్చి జీతము మరణము అని చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను మరణము నుండి రక్షించటానికి, నిత్య జీవాన్ని అనుగ్రహించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తును అనుసరించినట్లయితే, క్రీస్తును ఎరిగి ఉంటే, క్రీస్తును కలిగి ఉంటే మనకు నిత్య జీవము లభిస్తుంది. లేదా నిత్య మరణము, నిత్య నరకములు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి ఆ రీతిగా నరకములో నిత్యము మరణించుట కంటే నిత్యము పరలోకములో జీవించేవారిగా మనం ఉండాలంటే క్రీస్తును కలిగి ఉండాలి, క్రీస్తును ఎరిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది.
కనుక నీకు నాకు దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను మనంతటకు మనమే దానిని విసర్జించి త్రోసివేయకుండా దేవుని ఒక వాక్యాన్ని ఆనాడు యూదులు త్రోసివేసి నిత్య జీవాన్ని వారు పొందుకోకుండా ఏ రీతిగా ఉన్నారు, మరి అన్యజనులైనా కానీ వారు విశ్వసించి నిత్య జీవాన్ని ఏ రీతిగా పొందుకున్నారు, మనమును ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని త్రోసివేయకుండా అనుసరించి జీవించుదాం, నిత్య జీవాన్ని పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలు.